ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము. అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము. అంతట జనక మహారాజు వశిష్ఠ మహామునితో వినయపూర్వకముగా, ఓ మునిపుంగవ, నిజానికి ఈ అజామీలుడు ఎవరు? అసలు అతని పూర్వజన్మం ఎటువంటిది? అతడు పూర్వజన్మలో ఎటువంటి పాపకార్యములు చేసినవాడు? ఈ జన్మలో విష్ణుదూతలు అతనిని వైకుంఠలోకమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగినది? అన్నీ సవివరముగా వివరించవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని వేడుకొనగా, అంతటా మునిశ్రేష్ఠుడు, ఓ చక్రవర్తి, అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత యమదూతలు కూడా తమ ప్రభువగు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి, ఓ ప్రభు, తమ ఆజ్ఞానుసారమే మేము ఆ అజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళితిమి. కాని అదే సమయమునకు అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చిరి. మా ఇద్దరి మధ్య కొద్దిపాటి వాదనలానంతరం విష్ణుదూతలు అజామీలుని వైకుంఠమునకు తీసుకుని పోయిరి. ఇక మేము చేసేదేమీయూ లేక విచారగ్రస్తులమై ఇలా తిరిగి వచ్చితిమి అని భయపడుతూ విన్నవించగా, అంతటా యమధర్మరాజు, ఔరా, ఎంత పని జరిగెను! ఈ విధముగా ఇది వరకెన్నడూ జరిగియుండలేదే. ఇప్పుడు జరిగినదంటే దీనికి ఏదో ఒక బలమైన కారణము కూడా తప్పక ఉండవచ్చును అని యమధర్మరాజు తమ దివ్య దృష్టితో అజామీలుని పూర్వవృత్తాంతము తెలుసుకుని, ఓహో, అటుల జరిగినదా? అజామీలుడు తన అవసాన కాలమునందు నారాయణ నామస్మరణ చేసిన కారణముగా విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయిరి. తెలిసి గాని తెలియక గాని మరణ సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశములోని ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండెను. అతడు తన రూప లావణ్యముల చేతను, సిరి సంపదల మీద వ్యామోహం చేతను, బల పరాక్రమముల చేతను గర్వము నొంది కామాంధుడై వ్యభిచారి అయి సంచరించుచుండెను. ఒక్కరోజు కూడా పరమేశ్వరునికి దీపధూప నైవేద్యములు సమర్పించక శివారాధన చేయకపోగా భక్తులు ఆ భగవంతునికి సమర్పించిన దేవాలయ ధనమును అపహరించుచు దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఆ కాలమున అతనికొక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధము కూడా ఉండెడిది. ఆమెకు అప్పటికే వివాహమయ్యి భర్త కూడా ఉండెను. ఆమె కూడా అందమైన దగుటచే చేయునది ఏమీ లేక ఆమె భర్త చూచియు చూడనట్టుల ఉండి భిక్షాటన చేస్తూ ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి తిరిగి వచ్చి తన కాలమును వెళ్ళబుచ్చుచుండెడివాడు. అతడు ఒకనాడు భిక్షకు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పట్టుకొని అలసిపోయి ఇంటికి వచ్చి తన భార్యతో ఈ విధముగా పలికెను, నాకు ఈరోజు బాగా ఆకలిగానున్నది, త్వరగా వంట చేసి భోజనము పెట్టుము అని అడుగగా ఆమె అతనిని చీధరించుకుని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా అందివ్వక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనసు కలదై మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో ఆమెను కొట్టగా అంతా ఆమె కూడా భర్త చేతి నుండి ఆ కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు చెంది ఆమెను ఆ ఇంటిని విడిచి దేశాటనకు వెడలిపోయెను. ఇక తన భర్త ఇంటి నుండి వెడలిపోయాడన్న సంతోషంతో ఆమె ఆ రాత్రికి బాగా ముస్తాబయ్యి వీధి అరుగుపై కూర్చుని ఉన్నది. ఆ దారిన ఒక చాకలివాడు పోవుచుండగా, ఓయి, ఈ రాత్రికి నీవు నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరగా అంతటా చాకలివాడు, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచకులస్తుడను, చాకలివాడను, మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనట్టి పాపకార్యములకు ఎన్నడూ ఒడికట్టను అని బుద్ధి చెప్పి అక్కడి నుండి వెడలిపోయెను. కాని
ఆ దుష్టురాలు మాత్రం ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోపలే నవ్వుకుని ఇంటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని దగ్గరకు వెళ్ళెను. తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములా అతనిని బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి తిరిగి వచ్చెను. బాగుగా ఆలోచించగా ఆమె చేసిన తప్పు ఆమెకు తెలిసి వచ్చెను. వెంటనే పశ్చాత్తాపమునుంది. అయ్యో, నేనెంతటి మహాపాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను కొట్టి ఈ ఇంటి నుండి కూడా గెంటి వేసి తిని క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధమును చేసి తిని అని పరిపరి విధాల దుఃఖించి వెంటనే ఒక కూలివాణిని పిలిపించి కొంచెం ధనమునిచ్చి తన భర్త ఎక్కడున్నా వెదకి తీసుకురమ్మని అతనిని పంపెను. అలా కొన్ని దినములు గడిచిపోయినవి. ఒకానొక రోజు తన భర్త ఇంటికి తిరిగి రాగా పాదములపైబడి తన తప్పులను క్షమించమని వేడుకొనెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక కలదై భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. ఇంకొంతకాలమునకు ఆ శివార్చకునకు కూడా వింత వ్యాధి సంక్రమించి రోజు రోజుకు క్షీణిస్తూ మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలను పొంది మరల జన్మలో సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై జన్మించెను. ఆ జన్మలో కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసియుండుట వలన ఆ జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. తుదకు బ్రాహ్మణుని భార్య అయిన ఆ కామిని కూడా భయంకరమైన రోగాలతో పీడింపబడి మరణించెను. అనేక యమయాతనలననుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని ఒక జ్యోతిష్యునకు చూపించగా ఆ శిశువు తండ్రి గండమున పుట్టినదని ఆ జ్యోతిష్యుడు చెప్పెను. అప్పుడా మాలవాడు బెదిరిపోయి శిశువుని తీసుకుని పోయి ఒక అడవి యందు వదిలిపెట్టినాడు. ఆ అడవి దారిన పోవు ఒక విప్రుడు ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి ఆ బిడ్డను తీసుకొని పోయి తన ఇంటి దాసికిచ్చి పోషించమని చెప్పెను. అలా పెరిగిన ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిది. ఎంతటి పాపాత్ములైనను నిర్మల మనసుతో శ్రీహరిని ధ్యానించుట వలనను దాన ధర్మములు చేయుట వలనను శ్రీహరి కథలను వినుట వలనను కార్తీక మాసమున స్నాన ప్రభావముల వలనను తప్పక మోక్షమునొందగల. కావున ఈ కార్తీక మాసమున వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపరములందు సుఖములను పొందగలరు. దశమాధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. సర్వం విష్ణార్పణం.